బ్యాంక్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, వాట్సాప్ అన్ని హ్యాక్ అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా హ్యాకింగ్ ఎక్కువ పెరిగిపోతుంది, ఏఐ పెరిగింది కాబట్టి. నా మూవింగ్ ఆన్ టు సైబర్ సెక్యూరిటీ. నన్ను చాలా మంది అడుగుతున్నారు, మేడం సైబర్ సెక్యూరిటీలో నాకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోనా అని. అరే రాబోయేదంతా ఇదే. బ్యాంక్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, వాట్సాప్ అన్ని హ్యాక్ అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా హ్యాకింగ్ ఎక్కువ పెరిగిపోతుంది, ఏఐ పెరిగింది కాబట్టి. సో సైబర్ సెక్యూరిటీకి కూడా ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది. సో సైబర్ సెక్యూరిటీ అంటే మీకు తెలుసు, నెట్వర్క్స్, డేటా ఫామ్, సైబర్ థ్రెట్స్ నుంచి మనకి ఏదైతే థ్రెట్ ఉంటుందో అవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ అంటే ఆన్లైన్ లో జరిగే మోసాలని నివారించడం కోసం చదివే చదువు. సో సైబర్ సెక్యూరిటీ ఏఐ పవర్డ్ థ్రెట్ డిటెక్షన్. అయితే సైబర్ సెక్యూరిటీ చేసే వాళ్ళకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి అనే ఒక మినిమం అవగాహన అయితే ఉండాలి. క్లౌడ్ సెక్యూరిటీ అడ్వాన్స్మెంట్స్, సైబర్ లా అండ్ రెగ్యులేషన్స్, సో ఇవన్నీ రకరకాల ఫీల్డ్స్ లో వీళ్ళకి స్కోప్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ట్, ఎథికల్ హ్యాకర్, ఇదొక సూపర్ డూపర్ జాబ్ అనమాట. ఎథికల్ హ్యాకర్, అలాగే నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. ఎవరైనా యాక్చువల్ గా చాలా మంది అయితే కొంతమంది ఈ సైబర్ సెక్యూరిటీ వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక మంచి ప్రొఫెషన్ గా మార్చేసుకున్నారు విదౌట్ డూయింగ్ అ డిగ్రీ కూడా చేయకుండానే ఎథికల్ హ్యాకింగ్ లో కోర్సెస్ చేసేసి మంచి మంచి జాబ్లు తెచ్చుకుంటున్నారమ్మా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని గురించి ఆలోచించవచ్చు. డిజిటల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ట్, రాబోయే రోజుల్లో మనుషుల పనులన్నీ కూడా రోబోలు తీసేసుకుంటాయి కాబట్టి డిజిటల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ స్పెషలిస్ట్, ఇంకా చాలా చాలా ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ సూపర్ అమ్మా. సో సైబర్ సెక్యూరిటీ కూడా టాప్ 10 కాలేజెస్ లో సైబర్ సెక్యూరిటీ కావాలనుకున్న వాళ్ళకి ఒక జనరల్ కేటగిరీలోనే 30,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది అంటే, ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఒక 40-50,000 ర్యాంక్ వచ్చినా కూడా మంచి మంచి కాలేజెస్ లో సైబర్ సెక్యూరిటీలో అయితే మీకు ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రాంచెస్ లో సీట్ వస్తుంది అనమాట. ఇవి మీరు చదివే సబ్జెక్ట్ అనమాట. బ్రీఫ్ గా సిలబస్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, పైథాన్, సి అనేవి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. మీకు ఒకవేళ కాలేజ్ లో నేర్పించినా నేర్పించకపోయినా నా సజెషన్ అయితే మాత్రం ఇంజనీరింగ్ చేసే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా పైథాన్, సి గాని, జావా గాని ఏదో ఒక లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా నేర్చుకోండి. సో ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్, క్లౌడ్ సెక్యూరిటీ అండ్ ఐఓటీ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు చదువుతారు.